Hello, good afternoon everyone. నా పేరు డాక్టర్ సందీప్ దేవిరెడ్డి. ఐఎమ్ కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అట్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్. సో ఈరోజు చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ మా దగ్గరికి వచ్చి మందులు ఇన్సులిన్ లేకుండా డయాబెటీస్ ఎలా కంట్రోల్ చేసుకోవాలనే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో దీన్ని కొంతవరకు డయాబెటీస్ రివర్సల్ అని కూడా ఇప్పుడు చాలామంది పిలుస్తుండడం జరుగుతుంది. డయాబెటీస్ రివర్సల్ అనేది ముఖ్యంగా మనకు ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్లో పాసిబుల్ అవుతుంది. చాలామంది చాలా డ్యూరేషన్ తర్వాత 20 years డయాబెటీస్ తర్వాత అలాంటి వాళ్ళకి మందులు లేకుండా ఓన్లీ డైట్ లైఫ్ స్టైల్తోని షుగర్ కంట్రోల్ చేయడం అనేది అంత పాసిబుల్ కాదు. అండ్ ముఖ్యంగా ఇనిషియల్ ఫేజెస్లో ఏదైతే షుగర్ కంట్రోల్ అనేది ఉంటుందో దాన్ని రివర్సల్ కంటే రెమిషన్ అని పిలవడం బెటర్. రెమిషన్ అంటే కొంతవరకు మనం ఏదైతే డైట్ లైఫ్ స్టైల్ ఇవన్నీ పాటించడం వల్ల షుగర్స్ కంట్రోల్ అవుతాయో అది కొంత పీరియడ్ వరకు మన షుగర్ లెవెల్స్ మందులు లేకుండా డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. సో ఎప్పుడైతే డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనం సిగ్నిఫికెంట్గా వెయిట్ లాస్ అంటే మన బరువు మోర్ దెన్ 5% అంటే సపోజ్ 100 kgs వెయిట్ ఉన్న పర్సన్ అట్లీస్ట్ 5 kilograms అన్న తగ్గినట్టయితే దానివల్ల డయాబెటీస్ రెమిషన్ అనేది పాసిబుల్ ఉంటుంది అనమాట. రివర్సల్ ఆర్ రెమిషన్ వాట్ ఎవర్. అది మెయిన్గా మనం ఇనిషియల్ ఫేజెస్లో చూడొచ్చు. ముఖ్యంగా డైట్ కంట్రోల్, ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెస్ మేనేజ్మెంట్, స్లీప్, ఈ 4 చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. డైట్ అన్నట్టయితే మనం చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు. కార్బోహైడ్రేట్స్ తగ్గించడం, ప్రోటీన్ ఇంక్రీజ్ చేయడం, ఫ్యాట్స్ లిమిట్ చేయడం, ఫ్రెష్ ఫ్రూట్స్, నట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం డైట్లో. ఇవన్నీ డైటరీ చేంజెస్ చేయడం వల్ల షుగర్స్ అనేది కంట్రోల్గా ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎవ్రీడే అట్లీస్ట్ 30 minutes ఆఫ్ మోడరేట్ ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ అంటే బ్రిస్క్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ ఏదైనా మరీ స్లో వాకింగ్ ఇలాంటిది కాకుండా ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఐదర్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయొచ్చు, దాంట్లో యోగా చేసుకోవచ్చు, ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఏదైనా కానీ ఒక 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ 5 days చేయాలి. మోర్ దెన్ దట్ ఉంటే ఇంకా బెటర్. సో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మెయిన్గా కార్డియాక్ పేషెంట్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎవరైతే ప్రీవియస్ కార్డియాక్ ప్రొసీజర్స్ చేసుకుని ఉంటారో లైక్ స్టెంటింగ్ కానీ ఇట్లాంటివి, సో వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా సడన్గా సివియర్ ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీస్ కాకుండా స్టెప్ బై స్టెప్ కొంచెం ఇంక్రీజ్ చేసుకొని మెయింటైన్ చేయొచ్చు. యూ హ్యావ్ టు గో ఇన్ స్టెప్ వైజ్ మేనర్ రాదర్ దెన్ సడన్గా సివియర్ ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేయడం వల్ల కార్డియాక్ ఇష్యూస్ ప్రెసిపిటేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో దట్ ఈస్ వన్ థింగ్ అబౌట్ ఫిజికల్ యాక్టివిటీ. కొంతమంది మోకాళ్ళ నొప్పులు ఇట్లా ఉన్నవాళ్ళు, నడవలేని వాళ్ళు స్టేషనరీగా ఉండే ఎక్సర్సైజెస్ లైక్ సైక్లింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, లేదంటే అప్పర్ లింబ్ ఎక్సర్సైజెస్, చేతులతో చేసే ఎక్సర్సైజెస్, మొబిలిటీ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసుకోవచ్చు. సో ఫిజికల్ యాక్టివిటీ వీలైనంత వరకు యాక్టివ్గా ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది స్టేషనరీ జాబ్స్లో ఉంటారు. సీటెడ్ చాలా గంటల వరకు కదలకుండా కూర్చుంటారు. అది కూడా చాలా ప్రమాదం. సో ఎవ్రీ 20 to 30 minutesకి మీరు లేచి ఒక బ్రిస్క్ వాక్ అంటే ఒక 2 minutes వాక్ చేస్తే దానివల్ల కూడా షుగర్ కంట్రోల్ చాలా బెటర్గా ఉంటుంది. సో అది ఫిజికల్ యాక్టివిటీ గురించి. థర్డ్ థింగ్ స్లీప్. చాలామంది ఈ మధ్యకాలంలో మనం స్లీప్ డిజార్డర్స్తో బాధపడడం చూస్తున్నాం. బీట్ స్ట్రెస్ ఆర్ జాబ్ స్ట్రెస్ కావచ్చు, ఇంకొక స్ట్రెస్ కావచ్చు, దానివల్ల స్లీప్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. స్లీప్ డిస్టర్బెన్స్తో కూడా మన షుగర్ లెవెల్స్ అనేది ఇంపాక్ట్ అవుతాయి. సో మినిమం 8 hours ఆఫ్ క్వాలిటీ స్లీప్ డెఫినెట్లీ మస్ట్ ఫర్ డయాబెటీస్ మేనేజ్మెంట్. సీ దట్ స్లీప్ మనము అర్లీగా పడుకొని అర్లీగా లేవడం కూడా ఇంకా దానివల్ల కూడా ఇన్సులిన్ సెక్రేషన్ అనేది బాడీలో ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. సో దట్ ఈస్ వన్ మోర్ ఆస్పెక్ట్. ఫోర్త్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్. మనం ఈ రోజులో చూసినట్టయితే చాలామంది యూత్ అరౌండ్ 30 years కానీ 25 years కానీ చాలామంది డయాబెటీస్తోని మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో ద మెయిన్ రీజన్ బిహైండ్ దెమ్ ఇస్ లైఫ్ స్టైల్ అండ్ స్ట్రెస్. సో స్ట్రెస్ మైట్ బి బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్, జాబ్ స్ట్రెస్ కావచ్చు, ఫైనాన్షియల్ స్ట్రెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. Try to limit the stress, maintain a good physical activity. Physical activity again has good impact on managing stress levels as well. So stress వీలైనంత వరకు మేనేజ్ చేయడం, మోటివేటెడ్గా ఉండడం, వీటన్నిటితోని
మనం డయాబెటీస్ అనేది మందులు లేకుండా కొంతవరకు మేనేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.